Hi, I am back to teach some more sentences by using should have. అంటే షుడ్ హ్యావ్తో సెంటెన్సెస్ ఈ క్లాస్లో టీచ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు రిజర్వేషన్ ఇది ట్రైన్ ఫుల్గా ఉందనుకోండి, రిజర్వేషన్ చేసుకుంటే బాగుండు అనుకుంటాం. రిగ్రెట్ అంటే వీ షుడ్ హ్యావ్ మేడ్ ఏ రిజర్వేషన్ అంటే రిజర్వేషన్ చేసుకుంటే బాగుండు. కొందరు ల్యాండ్ రేట్లు భూముల ధరలు బాగా పెరిగిపోతున్నాయి. అప్పుడు ఏమంటారు, ల్యాండ్ కొని ఉండాల్సింది అంటారు కదా. వీ షుడ్ హ్యావ్ బాట్ ల్యాండ్. గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటారు, వీ షుడ్ హ్యావ్ బాట్ గోల్డ్. ఈ విధంగా ఫ్రెండ్స్ అంటే నేను గోల్డ్ కొని ఉండాల్సింది అనే మీనింగ్ వస్తుంది. అంటే మధ్యాహ్నం భోజనం తినేమో సాయంకాలానికి నీరసం అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమంటాము, వీ షుడ్ హ్యావ్. ఇప్పుడు నేను అనుకోండి ప్రొనౌన్స్ ఏమైనా వాడచ్చు. ఐ షుడ్ హ్యావ్ ఈటెన్ లంచ్ అంటే లంచ్ తిని ఉండాల్సింది. యూ షుడ్ హ్యావ్ ఆస్క్డ్ అంటే నువ్వు అడిగి ఉండాల్సింది. అంటే మనం ఎక్కడో బయటకి ఏదైనా పని మీద వేరే వాళ్ళు కలిసినప్పుడు ఏదో అడిగి ఉండాల్సింది మర్చిపోయి ఉంటాము. అది అడిగింటే బాగుండు అంటాం కదా. అప్పుడు మనం అడిగి ఉండాల్సింది అన్నప్పుడు ఐ షుడ్ హ్యావ్ ఆస్క్డ్. ఈ విధంగా వర్బ్ చేంజ్ చేసి ఎన్ని సెంటెన్స్ అన్నా ఫామ్ చేయొచ్చు. హీ షుడ్ కొందరు చదివింటారు అనమాట, వాళ్ళు చదివి ఉండాల్సింది అంటారు కదా. వీ షుడ్ హ్యావ్ స్టడీడ్ అంటే మనం చదివి ఉండాల్సింది. దే షుడ్ హ్యావ్ లర్న్డ్ అంటే వాళ్ళు నేర్చుకుని ఉండాల్సింది. ఈ విధంగా ఏదైనా జరిగిపోయింది రిగ్రెట్ గురించి తెలియజేసినప్పుడు ఈ విధంగా షుడ్ హ్యావ్ అనేది వాడతాము. ఇంకొన్ని సెంటెన్స్ చెప్తా చూడండి. దే షుడ్ హ్యావ్ బీన్ ఇన్ గురు రాఘవేంద్ర ఇన్స్టిట్యూట్ అంటే ఆ ఇన్స్టిట్యూట్లో ఉండాల్సింది. బీన్ అనేది థర్డ్ ఫామ్ అనమాట. బీ ఫామ్ యొక్క థర్డ్ ఫామ్ బీన్. వీ షుడ్ హ్యావ్ ఇన్వైటెడ్ అంటే పిలిచి ఇన్వైట్ చేసి ఉండాల్సింది. వీ షుడ్ హ్యావ్ పర్చేజ్డ్ అంటే కొని ఉండాల్సింది. అదేవిధంగా అది ఆ కారు కొని వండుకుంటూ ఉండాల్సింది అని చెప్తారు కదా. కార్ ఎక్కువ రేట్ అయింది అనుకోండి, వీ షుడెంట్ హ్యావ్ బాట్ కార్. ఈ విధంగా ఫ్రెండ్స్ షుడ్ హ్యావ్ షుడెంట్ హ్యావ్తో సెంటెన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. ఐ షుడ్ హ్యావ్ లర్న్డ్ నేను నేర్చుకొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ టేకెన్ ప్రమోషన్ అంటే ప్రమోషన్ తీసుకొని ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఫాట్ అంటే నేను ఫైట్ చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ క్రియేటెడ్ అంటే క్రియేట్ చేసి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ స్పోకెన్ ట్రూత్ అంటే నిజం మాట్లాడి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ గాన్ నేను వెళ్ళి ఉండాల్సింది. ఐ షుడ్ హ్యావ్ ఎంజాయ్డ్ నేను ఎంజాయ్ చేసి ఉండాల్సింది. ఈ విధంగా ఫ్రెండ్స్ ఐ షుడెంట్ హ్యావ్ లైడ్ అంటే అబద్ధం చెప్పి ఉండకపోవాల్సింది. ఈ విధంగా షుడెంట్ హ్యావ్ వాడి సెంటెన్స్ అవి ఫ్రేమ్ చేస్తారు. క్లాస్ నచ్చినట్లయితే లైక్ ఇట్, షేర్ ఇట్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఆల్.